ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలన్న పాత సామెతను అక్షరాల ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్. మార్పు కోసం తన అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టడం, అనూహ్య పరిణామాలతో ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేయటం, అప్పటి వరకు ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ కావడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాజకీయాల్లో కొత్త శకానికి తెర తీయాలన్న తలంపుతో జనసేన పేరుతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు అనుమానాలు, మరోవైపు సందేహాలు, అన్నింటికి మించి సినిమానా రాజకీయమా ఏది కావాలో తేల్చుకోవాలన్న సూటిపోటి మాటల నడుమ ఏళ్ళకేళ్ళు రాజకీయ ప్రయాణం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంత కష్టపడినా ఫలితం దక్కని తీరుతో నిరాశకు గురైనప్పటికీ వెనక్కి తగ్గకపోవడం పవన్కు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకరికి విజయాన్ని ఇవ్వడం ఇంత సులువా అన్న పరిస్థితి నుంచి ఒక గెలుపు కోసం అవసరానికి మించిన శ్రమ, కమిట్మెంట్ వలనే పవన్కు గెలుపు సాధ్యమైంది. ఆలస్యంగా వచ్చే ఫలితం ఎలా ఉంటుందన్నది 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. 100% స్ట్రైక్ రేటుతో తెలుగు రాజకీయాల్లో శక్తివంతమైన పవర్ హౌస్గా మారిన పవన్ మీద అప్పటికీ ఎన్నో సందేహాలు. ఓటమిని నిండుగా ఆయన ఖాతాలో వేసేందుకు వెనుకాడని వారు అపూర్వ విజయాన్ని సాధించిన వేళ సైతం ఇది గాలివాటం గెలుపే అనే వ్యాఖ్యల్ని ఎంత చేసినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోయిన పవన్ ఇప్పుడు ఆయన విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేని స్థాయికి చేరిపోయారని చెప్పాలి. సినీ నటులకు రాజకీయం వంటబట్టదని, ఒకవేళ గ్లామర్తో ఎన్నికల్లో విజయం సాధించిన పాలనతో ప్రజల మన్ననలు పొందడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలకు తన చేతలతో బదులిచ్చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజున పవన్ పనితీరు మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. మరో డిప్యూటీ సీఎంగానే అందరూ భావించారు. కానీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే 10 గంటల పాటు తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేసిన వేళ మొదటిసారి ఆయనలోని లోతు పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు బాగా అర్థమైంది. అయినప్పటికీ సందేహాలు విడిచిపెట్టని వారికి తన ఆఫీస్కు అవసరమైన ఫర్నిచర్ను తన సొంత డబ్బులతో ఖర్చు చేసి ఏర్పాటు చేసుకోవడం ద్వారా వేలెత్తి చూపించేందుకు పవన్ ఎవరికి అవకాశం ఇవ్వరన్నమాట స్పష్టమైంది. ఇక్కడ ఒకసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళాలి. సినిమాల్లో హీరోగా, పవర్ స్టార్గా ఇమేజ్ను సొంతం చేసుకున్న పవన్ గురించి అందరిలో అప్పుడప్పుడే ఆసక్తి మొదలైన రోజులవి. మిగిలిన హీరోల మాదిరి PR టీములను పెట్టుకోవడం, పరిమితంగా ఉన్న మీడియా ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడం, అప్పటి సినీ పత్రికల కవర్ పేజీల కోసం కవర్లు ఇవ్వడం లాంటి వాటికి దూరంగా ఉండే పవన్ ఒక పట్టాన ఎవ్వరికీ అర్థమయ్యేవారు కాదు. అందుకే ఆయన్ను తేడా పేరుతో వ్యాఖ్యలు చేసేవారు. ఆయన గురించి పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువగా మాట్లాడేవారు. ఎందుకు ఇలా అంటే మాటలతో అదే పనిగా ఆకాశానికి ఎత్తేసే వారికి దూరంగా ఉండటం పవన్కు మొదటి నుంచి అలవాటు. నిజానికి అదే ఆయనకు శాపమైంది. అయినప్పటికీ ఆయన మారలేదు. తన గురించి ఎంత నెగటివ్గా ప్రచారం చేసినప్పటికీ ఆయనలోని హీరోని అభిమానులు అర్థం చేసుకోవటం అంటే నాలాంటి వాళ్ళు ఆయన్ను అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే వరకు వెళ్ళిపోయారు. తనకు అవకాశం ఉన్న ప్రతి పని చేయడం, తన వద్దకు సాయం కోసం వచ్చే వారికి తన దగ్గర డబ్బులు లేకున్నా ఇచ్చేసి, పెద్ద మనసు గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేయకున్నా, తన గురించి ఎంత నెగటివ్గా ప్రచారం చేసినప్పటికీ ఆయనలోని హీరోను అభిమానులు అర్థం చేసుకోవడం అంటే నాలాంటి అభిమానులు. నేను కూడా ఆ టైపే. ఆయన్ను బాగా అర్థం చేసుకున్నా. ఆయన్ను అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి వెళ్ళారు పవన్. తనకు అవకాశం ఉన్న ప్రతి పని చేయటం, తన వద్దకు సాయం కోసం వచ్చేవారికి తన దగ్గర డబ్బులు లేకున్నా ఇచ్చేసే పెద్ద మనసు గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేయకున్నా ప్రజలకు చేరిపోయింది. ఇలాంటి సమయాల్లోనే పవన్కు ఒక అలవాటు ఉండేది. వివిధ రంగాల్లో పట్టున్న పలువురు మేధావుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని రోజుల తరబడి చర్చలు జరిపేవారు. తనతో మాట్లాడుతుంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారికి ఫ్యాన్సీ జీతాలు ఇచ్చేవారే తప్పించి ఉత్త చేతులతో పంపేవారు కాదు. అలా సమాజం పట్ల ఒకలాంటి ఆర్తి పవన్లో మొదటి నుంచి కనిపించేది. తన వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వటం కోసం తాను ఒక ఉపకరణంగా మారాలన్నట్లుగా ఆయన వ్యవహరించేవారు. ఈ క్రమంలో
ఆయన అనుకున్న రీతిలో నడిచి ఉండకపోవచ్చు, కానీ తన చేతికి పాలనాధికారం వస్తే తానెలా వ్యవహరిస్తానన్న విషయాన్ని చేతలతో చూపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. వరదలు పోటెత్తిన వేళలో మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ తాను పనిచేస్తూ అధికారుల చేత పని చేయించడం మొదలు తన శాఖకు చెందిన పనుల్ని పరుగులు పెట్టించే విషయంలో ప్రగతిని సాధించారని చెప్పాలి. ఈ కొద్ది కాలంలో తన చేతలతో తనకు కొత్త పేరును తెచ్చుకున్నారు. అదే పని రాక్షసుడు. ఇప్పుడు అధికారులు మొదలుకొని ఆయనతో కలిసి పనిచేసే వారి నోటి నుంచి తరచూ వస్తున్న మాట పవన్ కాదు, పని రాక్షసుడని. అంతేకాదు, తేడా జరిగితే తోలు తీస్తానన్న మాట చెప్పేందుకు వెనుకాడకపోవడం పవన్కు మాత్రమే చెల్లిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే 2024 తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం పవన్ చుట్టూ తిరగడమే కాదు, ఆయనకు సరికొత్త ఇమేజ్ను తీసుకొచ్చిందని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యం దిశగా ఆయన మరింత వేగంగా వెళ్ళాలని ఆశిద్దాం. నిజాయితీ పరుల చేతికి పాలనాధికారం వస్తే ప్రజల బతుకుల్లోనూ మార్పు రావడం ఖాయం. ఇలాగా ఒక అభిమానులమైన మేము పవన్ కళ్యాణ్ అన్నగారు ఇలాంటి తన చేతలతోటి ఇలాంటి మాటలు మాతో పలికించుకుంటున్నారు అని అంటే నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఆయనకు ఫ్యాన్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. గల్ల ఎత్తి మరి గుండెలు